రోబోస్కి బ్రెయిన్ వస్తే ఎలా ఉంటుంది, హై కంప్యూటింగ్ పవర్ వస్తే ఎలా ఉంటుంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అన్న సమయంలో ఎన్విడియా ఎక్కడా తగ్గట్లేదు. రీసెంట్గా 2.9 lakhs అంటే దాదాపు 3 లక్షల రూపాయలకి ఒక కొత్త చిప్ ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్దంటే హ్యూమన్ బ్రెయిన్ కంటే ఫాస్ట్గా ప్రాసెస్ అవుద్ది అనమాట. దీని పేరే జెట్సన్ థార్ T5000. ఇది సైంటిఫిక్ ఫిక్షన్ కాదు, ఫ్యూచరిస్టిక్ టాయ్ కూడా కాదు. ఇది రియాలిటీలోకి వచ్చింది. మార్కెట్లో ఇప్పుడు ఈ హై పవర్డ్ చిప్ అమ్మకానికి ఉందన్నమాట. ఇది అమెరికన్ డాలర్స్లో దాదాపు 3,500, ఇండియన్ కరెన్సీలో 2,90,000 రూపాయలు. బల్క్లో ఆర్డర్ ఇస్తే ఇంకా తక్కువ అంట. ఈ రోబో బ్రెయిన్ ఇదేం తెలుసా, అన్ని ఫంక్షన్స్ చేస్తాయి. ఒక వేర్ హౌస్లో మనిషి నుంచి అక్కర్లేదు, ఏది ఎక్కడ పెట్టాలో అన్నీ చెప్పేస్తుంది అనమాట. అంతేకాదు ఒక అగ్రికల్చర్, ఒక ఫామ్లో మొత్తం పని, అంటే ఏ పని ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఏం చేయాలో మొత్తం చేసేస్తుంది. అంతెందుకు ఒక డాక్టర్ సర్జరీ చేస్తుంటే రియల్ టైం సర్జరీ ఎక్స్పీరియన్స్లో ఒక రోబో ఆ చిప్ ద్వారా ఇంకా ఫాస్ట్గా రియల్ టైంలో చేయగలదనమాట. ఇది ఒక రియల్ టైం ఇంటెలిజెన్స్. మనిషి బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తో, మన బుర్ర ఎంత ఫాస్ట్గా పనిచేస్తో అంతే ఫాస్ట్గా పనిచేసే చిప్ వచ్చేసింది అనమాట. దాన్ని ఇప్పుడు నిక్ నేమ్తో రోబో బ్రెయిన్ అని పిలుస్తున్నారు. ఇది ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అయినా, చాలా డేటాని ఒకటేసారి ప్రాసెస్ చేసే శక్తి ఉంటుందంట.